ఒక ఫ్రెండ్కి మన లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ అందరితో షేర్ చేసుకోలేం. మనం ఫ్రెండే మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా ఆ పంచుకునే వ్యక్తి అంటారు చూడండి, లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేయకపోయినా పర్వాలేదు, మన మాట వింటే చాలు. అందరికీ అని చెప్పలేం. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వెవరో చెప్పగలరు. అంటే అంత అసెస్ చేస్తారు ఫ్రెండ్స్ని బట్టి. ఆ ఫ్రెండ్షిప్ అనే దాంట్లో మనం చాలా ఆలోచించి చేయాలి. ఏదో ఒక చిన్న సాయం చేశాడు కదా, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోకూడదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇవాళ ఆ సాయమే అయి ఉండొచ్చు, కానీ రేపు ఆ సాయానికి ప్రతి సాయంగా ఆయన మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా మీరు ఏం చేయలేరు. సో ఈ ఫ్రెండ్ సర్కిల్లో మనకి వాళ్ళతో జరిగే ఆ జర్నీలో ఎవరు కరెక్ట్ అయిన ఫ్రెండ్, ఎవరు కరెక్ట్ అయిన ఫ్రెండ్ కాదని మనకే తెలిసిపోతుందండి. అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లో తెలిసిపోతుంది. ఆ చెప్పేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అసిస్టెడ్ నేను పూర్తిగా నిన్ను నమ్మానని మీరు అన్నప్పుడు ఆ నమ్మకం ఎదుటి వ్యక్తి నుంచి కూడా వస్తుంటేనే మీరు దాన్ని కంటిన్యూ చేయగలగాలి. కాకుండా ఒక స్టేజ్లో మీకు అది రాను అని అర్థమైనప్పుడే మీరు చెక్ పెట్టేయాలి. అక్కడ పెట్టకుండా మీరు ఇంకా కంటిన్యూ చేశారనుకోండి, అది చాలా పరిణామాలకు తీస్తుంది. ఫ్రెండ్స్ అంటే మనకు జనరల్గా పురాణాల్లోకి వెళ్తే ఫస్ట్ గుర్తొచ్చేది దుర్యోధనుడు, కర్ణుడు. వాళ్ళిద్దరు టిపికల్ క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. యాక్చువల్ దుర్యోధనది విపరీతమైన రాక్షస స్వభావం, కానీ కర్ణుడు యాక్చువల్గా ఒక పాండవుల్లోంచి వచ్చిన వ్యక్తే, కానీ అటు సైడ్ వెళ్ళిపోయాడు. కేవలం నా ఫ్రెండ్ అని అతను ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా అతను ఆపలేదు. కేవలం నా ఫ్రెండ్ అని అతనితో వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే మహాభారతంలో చాలా శక్తి గల వ్యక్తి కర్ణుడే, కానీ అతను పడిపోవడానికి, నాశనం అవ్వడానికి కారణము మీరు తీసుకున్న సైడ్. అర్థమైంది కదా. ఆ ఫ్రెండ్ సంతోషపడాలని తప్పులని కూడా అతని వైపు ఒప్పులుగా చెప్పి అతన్ని తప్పుదారిలో కూడా నడిపించారు. ఒక విధంగా దుర్యోధన చచ్చిపోవడానికి కారణం కూడా అతను పూర్తిగా ఆలోచించకుండా పోవడానికి కారణం కర్ణుడే. కేవలం నా ఫ్రెండ్ని గుడ్డిగా సపోర్ట్ చేయడం. మీరు అన్నట్టు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు, వాళ్ళని మిస్గైడ్ చేసేస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్షిప్ తీసుకుందాం, మేబీ వాళ్ళది రిలేషన్షిప్పే అయ్యి ఉండొచ్చు. కృష్ణుడు అర్జునుడిది తీసుకుంటే వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. నీ ఫ్రెండ్ నీ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాడా, నీ పతనానికి ఉపయోగపడుతున్నాడా అని నీకు తెలియాలి. అది నువ్వు అసెస్ చేసుకోవాలి. జరుగుతున్న సంఘటనలతో తెలుస్తుంది. ఇంత ఆలోచించట్లేదు ఈ కాలం యూత్. ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు, పాస్ ఆన్ చేసుకుంటున్నారు. అది కాలేజ్ లైఫ్ వరకు బాగుంటుందండి, కానీ మీరు ప్రొఫెషనల్గా వచ్చారనుకోండి, ఆ ప్రొఫెషనల్ జెలస్ అనేది